ఒక మేక్ ఓవర్ వీడియో చేస్తున్నాను ఈరోజు. మరీ చిన్నప్పుడు చేశాను, అందుకే ఏదో దయ్యం కాకుండా ఏదో పిచ్చిలా ఉంది. అవును అవును ఆవులు ఆవులు. ఇది ఎప్పుడు ఎల్కేజీ ఏంట్రా? అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. నువ్వు నాకు లిప్స్టిక్ ఇచ్చావు అప్పుడు మాయమైపోయింది. ఎలా తెలుసు? కొంచెం మాయమైపోయింది. ఇదే తిట్టొద్దు, ఇప్పుడు కావాలంటే పారిపోతాను. హాయ్, ఈరోజు ఇల్లు క్లీన్ చేస్తున్నాను. చేస్తూ ఉంటే చిన్నుగడిది ఒక ఫైల్ దొరికింది. వాడు బొమ్మలేసి పెట్టిన, అంటే ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి వేసిన బొమ్మలన్నీ కూడా ఇందులో పెయింటింగ్స్ అన్నీ ఇందులో కలెక్ట్ చేసి పెట్టుకున్నాను నేను. సో అది ఈరోజు బయటకు తీసా. సో ఇది చూడగానే నాకు ఒక మంచి ఐడియా వచ్చింది. ఎలాగో న్యూ ఇయర్ కదా ఇప్పుడు. సో ఈ న్యూ ఇయర్లో మనకి కూడా ఒక న్యూ ఫీల్, కొత్తగా అనిపించాలి, మళ్ళీ రిఫ్రెష్ అవ్వాలి, మనం ఫ్రెష్ ఫీల్ రావాలి ఇంట్లో. సో అందుకని నా దగ్గర ఎప్పుడో కొని పెట్టిన కొన్ని ఫోటో ఫ్రేమ్స్ కూడా దొరికాయి. ఈ ఫోటో ఫ్రేమ్స్ ఎప్పటి నుంచో పక్కన పెట్టేసాను అనమాట. ఎందుకంటే ఫొటోస్ చాలా హండ్రెడ్స్ ఆఫ్ ఫొటోస్ మన దగ్గర ఉంటాయి కదా, కానీ వాటిలోంచి కొన్ని మంచి బెస్ట్ కలెక్ట్ చేసి అవన్నీ చేసి ఆ ప్రాసెస్, ఆ పని చేయలేక నేను ఎప్పుడో ఇది పక్కన పెట్టేశాను. సో ఇప్పుడు అనిపించింది ఈ ఫ్రెష్ ఫీల్ అని అనుకుంటున్నావు కదా. సో ఆ రిఫ్రెష్ అవ్వాలంటే ఐ హ్యావ్ టు డూ సంథింగ్. కొత్తగా నాకు ఇంట్లో ఏదో ఒకటి చేయాలి. ఎందుకు కొత్తగా ఖర్చు పెట్టి చేయాలి? ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి, అలాగే వీడేసిన పెయింటింగ్స్ ఉన్నాయి, చిన్నపిల్లల పెయింటింగ్స్. సో అది అంటే అంత పర్ఫెక్షన్ లేకపోయినా కూడా అది ఎంతో హాయిగా అనిపిస్తుంది మనకి. సో దీంతోనే ఎందుకు ఏదైనా నేను కొత్తగా చేయకూడదు అని అనిపిస్తుంది. సో ఐ జస్ట్ వాంట్ టు ట్రై సంథింగ్. ఒక మేక్ ఓవర్ వీడియో చేస్తున్నాను ఈరోజు. నేను ఇది ట్రై చేస్తున్నాను, ఎలా వస్తుందో ఏంటో. సో మనందరం కలిసి చేసేద్దాం. అది స్టార్టింగ్ ఇది. సో ఇందులో చూస్తే చిన్నప్పటి నుంచి ఏవేవో పెయింటింగ్స్ వేసాడు. ఇది ది సింప్సన్ హౌస్ ఏదో ఉండేది ఒక కార్టూన్. సో అది వేశారు. ఇది గీతు వేసిందా అనుకుంటా, ఐ థింక్ చిన్నప్పుడు గీతు వేసింది. షేడింగ్ స్కూల్లో నేర్పిస్తే అవి షేడింగ్స్ వేశారు. ఏంటో పిల్లలు చేసిన పిచ్చి గీతలు కూడా మనకు అద్భుతమే. ఈ సింప్సన్లో ఇంకేదో క్రియేషన్, మల్టీ కలర్స్, బొమ్మలు, షేప్స్. ఇది పనికిరాదు. ఈ సింప్సన్ బాగుంది కదా, సింప్సన్ పక్కన ఉంచుదాం. సో వీటిని సెలెక్ట్ చేసి పెట్టుకుందాం పక్కన. ఇదేంటిది? ఏదో వామ్లా ఉంది, ఐ డోంట్ నో. ఇవేవో మొత్తం ఏవో కార్టూన్స్. కార్తీ డోర్ వేస్తారా? ఇదేంటన్నా, ఏం పెయింటింగ్ ఇది? డోర్స్ అనేది ఒక గేమ్ ఉంటుంది రోబ్లాక్స్లో. అదేదో నేను చిన్నప్పుడు ఫ్యాన్ అన్నప్పుడు ఈ పిక్చర్స్ వేసాను. గేమ్స్లో కూడా అంట పిక్చర్స్. ఏంటి క్యారెక్టర్స్? గేమ్లో క్యారెక్టర్స్ ఇవి. సో అది కొంచెం చిన్నప్పుడు చేసాను, అందుకే కొంచెం బాగా చాలా వియర్డ్గా ఉంది ఇది. ఇది మనం డెకరేషన్లో పెట్టుకోలేం, మళ్ళీ అనవసరంగా డిస్ట్రాక్షన్ కదా. ఇది ఈ పిక్చర్ అదొక హారర్ గేమ్, చూచూ చార్ల్స్. ఇది చూచూ చార్ల్స్. అన్నీ వియర్డ్ బొమ్మలు వేసావేంటున్నా నువ్వు? ఇవి మరీ చిన్నప్పుడు. ఇది కూడా పనికిరాదు మనకి. ఇది కూడా చూచూ చార్ల్స్ కదా. మరీ చిన్నప్పుడు చేశాను, అందుకే ఏదో దయ్యం కాకుండా ఏదో పిచ్చిలా ఉంది. అవును అవును ఆవులు ఆవులు. ఇది ఎప్పుడు ఎల్కేజీ ఏంట్రా? అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. అటువైపు ఇంకో వైపు ఉంది, ఏదో ఉంది. లోటస్. ఓకే సరే, ఇది బాగుంది. సింప్సన్ పెట్టాను పక్కన, తయారు చేస్తున్నా. సో ఇది ఓకే. ఇది ఇక్కడ నుంచి షేడింగ్స్ మొదలు పెట్టాడు, ఇంకా ఆ గ్రెడేషన్స్ అన్నీ తెలిసిపోయాయి వాడికి. సో ఇది కూడా ఉంచుదాం ఆప్షన్. ఇవేం బొమ్మలు రా? నా ఓన్ అన్నట్ట. అంటే యాక్చువల్ కొన్ని నిజమైనవి. ఏమంటారు దాని పేరు మర్చిపోయాను. రెయిన్బో ఫ్రెండ్స్, అది కూడా రోబ్లాక్స్ లోనే, కానీ కొన్ని నిన్న ఓన్ గా పిక్చర్స్ చేసుకున్నాను. ఇలాంటివన్నీ చూసి బ్రెయిన్ అంతా జూజు అని ఏమైనా రాయవా? మోస్ట్లీ ఇది చాలా ఫేక్ ఉన్నాయి. ఓకే, ఇది బోర్ వచ్చేసి. ఇది బ్రిడ్జ్, ఓన్లీ బ్లాక్ అండ్ వైట్, బట్ బ్రిడ్జ్ బొమ్మ వేసాడు ఇలా. ఇది కూడా
ఉంచుదాం ఎవరు హెల్ప్ తీసుకోలే. ఓకే. సో ఇది బాగుంది, సన్షైన్. అది ఈవినింగ్ యాక్చువల్లీ, ఇట్స్ మెంట్ టు బి ఈవినింగ్. ఓకే, సో ఇది ఉంచుదాం. నువ్వు నాకు లిప్స్టిక్ ఇచ్చావు అప్పుడు మాయమైపోయింది. ఎలా తెలుసు, కొంచెం మాయమైపోయింది. ఇదే తిట్టొద్దు ఇప్పుడు, కావాలంటే పారిపోతాను. నా లిప్స్టిక్ని ఇలా వాడాడు మొత్తం. ఎంత మంచి కలర్ చూసారా, దీని ఇలా కూడా చేయొచ్చు. ఇదేంటమ్మా ఇది, చెర్రీ ట్రీనా సంథింగ్ లైక్ పింక్ కలర్ ట్రీస్ ఉంటాయి, పింక్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి కదా ట్రీ. కాదు ఫ్లవర్స్ కాదు, మాన్సూన్ లోనే ఇలా పింక్ కలర్స్ లోంచి వస్తాయి, జపాన్ నుంచి ఎక్కడో. అవును, బాగుంది. ఇది కూడా ఉంచుదాం. అండ్ దిస్ స్పాట్. ఓకే, ఇంకా ఇవన్నీ ఇలాగా ఇంకా నీ కలెక్షన్ అంతా చూసి ది బెస్ట్ ఏవైతే ఉన్నాయో అవి తీసి పెడదాం మనం. కొన్ని పెయింటింగ్స్ దొరికాయి మంచివి. ఇప్పుడు మనం ఫోటో ఫ్రేమ్ సైజులో చూసుకుంటే కట్ చేసుకోవచ్చు. నేను ఇది కూడా చూడలే సరిగ్గా. రెక్టాంగిల్ ఒకటి ఉంది. డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి ఇందులో. స్క్వేర్, డిఫరెంట్ షేప్స్. ఓకే, మళ్ళీ రెక్టాంగిల్, స్క్వేర్. పెద్దది కూడా ఒకటి ఉంది. ఇంకా రెక్టాంగిల్స్, ఇంకో 2 రెక్టాంగిల్స్. ఓకే, సో మొత్తం ఈ సైజ్ రెక్టాంగిల్ పీసెస్ 6 ఉన్నాయి. పెద్దది ఒకటి, చిన్నవి 2. ఓకే, చూద్దాం ఎన్ని పెయింటింగ్స్ వస్తాయో మనకి. ఫస్ట్ ఈ సిమ్సన్ హౌస్ చేసేద్దాం. ఇది బాగుంది, పిక్చర్ బాగుంది యాక్చువల్గా, కాన్సెప్ట్ ఇది. బట్ ఇదంతా కూడా పేలుగా అనిపిస్తుంది కదా. సో ఏం చేద్దాం, ఇది చిన్న ఫ్రేమ్లో పెడదాం మనం. కరెక్ట్గా ఈ ఫేస్కి సరిపోయినంత ఉంది ఇది. యా, ఇది చేద్దాం చిన్నది. సో ఫస్ట్ ఓపెన్ చేసుకుంటే, సో నాకు మెజర్మెంట్ దొరకాలంటే ఈ గ్లాస్ ఓపెన్ చేసుకొని చూసుకోవాలి. యా, ఇది పర్ఫెక్ట్ సైజ్ ఉంది. ఇది ఇలా బాగుంది. సో మొత్తం ఈ 5 ఫ్రేమ్స్ వచ్చాయి. ఐల్ షో యూ. నాకు నచ్చినంత వరకు బెస్ట్ వన్స్. ఇది కరెక్ట్గా నిన్ననే వేశాడు ఈ పెయింటింగ్, బుగాటి. బాయ్స్ అంటేనే కార్లు పిచ్చి కదా, అబ్బాయిలు ఎప్పుడు కార్లు పిచ్చి, అమ్మాయిలు ఉంటే ఫ్లవర్స్ అన్నీ వేసి ఉండేవారేమో. సో ఇవి మొత్తం నాకు ఈ 5 మంచిగా అంటే బాగా అనిపించింది. ఇది మనం హాల్లో పెట్టుకోవడానికని. సో మిగిలిన ఇంకా మనకి ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి, ఇంకో 4 ఉన్నాయి. ఈ 4 నాకు ఒక ఐడియా వచ్చింది ఏంటంటే, గీతు చిన్ను కలిసి ఉన్న ఫొటోస్ కొన్ని మంచివి చిన్నప్పటి నుంచి ఉన్న పిక్స్ ఉన్నాయి. సో ఆ పిక్స్ ఇవి కలిసి మిక్స్ చేస్తే బాగుంటుంది కదా. సో అది ట్రై చేద్దాం ఇప్పుడు. పిల్లలు కొన్ని బెస్ట్ పిక్స్ సెలెక్ట్ చేసి పెట్టాను. వావ్, ఇది ఎప్పుడో చిన్నుగడు చాలా చిన్నున్నాడు. ఇది గీతు, ఎంత ఇన్నసెంట్గా చూస్తున్నాడు. ఇది వాడి బర్త్డే అప్పటిది. ఇది గీతు అండ్ కార్తీక్.
సో ఫ్రేమ్స్ అన్ని రెడీ చేసేసుకున్నాను. ఈ ప్లేస్ హాల్లో మొత్తం ఖాళీగా ఉంది ఇది. సో ఇక్కడ మనం పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా, ఇది మంచి ప్లేస్, బాగా సెంటర్ ఉంది రూమ్కి, అలాగే ఎంటీగా కూడా ఉంది. సో ఇది మంచి ప్లేస్, ఇక్కడ అరేంజ్ చేసుకుందాం అంతా. బాగుందమ్మా. అంత బాగుంది. కొంచెం లెఫ్ట్కి, ఇంకా ఇంకా అలా సారీ రైట్కి, అది ఇది ఎవరికి కార్తు కార్తు నేను ఇస్తాను. కాదు కాదు, ఫస్ట్ ఆ పైది పెట్టేయండి, పై పెట్టేయాలి. ల్యాంప్ పడుతుంది. ఈ పీస్ ఇచ్చి కొంచెం డయాగ్నల్గా కిందకి రా, లెఫ్ట్కి, డయాగ్నల్గా లెఫ్ట్కి. కిందకు ఉందా, కింద మార్జిన్ కంటే కింద మార్జిన్ కింద, బట్ పైన గ్యాప్ ఎక్కువ వస్తుంది. ఓకే ఏం కాదు, పర్లేదు. పడినా ఇది ఒక ఇలా ఉంది. ఓకే బాగుంది. ఇప్పుడు ఇది అన్నిటికంటే కింద మార్జిన్ కన్నా చాలా కింద రావాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, చూపించు. నైస్ డ్రాయింగ్స్ అంతా ఎవరు చేశారు తెలుసా? నైస్, డ్రాయింగ్స్ అంతా ఎవరు చేశారు తెలుసా? అది బాగుంది, అది బాగుంది. మేక్ ఓవర్ చిన్న